వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ వ్లాగ్స్. ఇంట్లో యూజ్ చేసుకున్న కర్బూజాలోని సీడ్స్‌తో మైక్రో గ్రీన్స్‌ని సింపుల్‌గా కొంచెం కోకోపీట్‌ని యూజ్ చేసుకొని ఎలా పెంచుకోవాలి? అలాగే ఈ మైక్రో గ్రీన్స్ యొక్క న్యూట్రిషనల్ వాల్యూసు, వీటిని ఫుడ్‌లో యూజ్ చేసుకోవటం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ గురించి కూడా ఈ వీడియోలోనే క్లియర్‌గా తెలుసుకుందాం. కర్బూజాలను యూజ్ చేసుకున్నప్పుడు సీడ్స్‌ని కలెక్ట్ చేసుకొని, డ్రై చేసుకొని ఇలా జిప్‌లాక్ కవర్స్‌లో లేదా ఎయిర్‌టైట్ బాక్సుల్లో కానీ పెట్టుకున్నామంటే ఈ సీడ్స్‌ని మరలా సీజన్ వచ్చే వరకు స్టోర్ చేసుకోవచ్చు. సంవత్సరం అంతా ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటితో మనం చక్కగా మైక్రోగ్రీన్స్ పెంచుకోవచ్చు. ఇప్పుడు మస్క్ మిలాన్ మైక్రోగ్రీన్స్ పెంచుకోవడం కోసం నేను 1 స్పూన్ సీడ్స్‌ని తీసుకున్నాను. ఈ సీడ్స్ చూడ్డానికి దోస గింజల్లా ఉంటాయి. కాకుంటే సైజ్ చాలా పెద్దగా ఉంటాయి. వీటిని ఇలా ఒక నెట్ క్లాత్‌లోనికి వేసుకొని మూటలా చుట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్‌లో పెట్టుకొని ఇది మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. ఈ సీడ్స్ వాటర్‌లో తేలుతాయి. అందువల్ల ఈ సీడ్స్ కంప్లీట్‌గా నీటిలో మునిగి ఉండేటట్లు ఈ సీడ్స్ పైన కొంచెం బరువు పెట్టుకొని వీటిని ఇలా ఒక 12 గంటల పాటు నానబెట్టుకోవాలి. 12 గంటల తరువాత ఓపెన్ చేసి చూస్తే సీడ్స్ అన్నీ చక్కగా నాని కొంచెం ఉబ్బి ఉంటాయి. ఈ మైక్రో గ్రీన్స్‌ని పెంచుకోవడం కోసం నేను ఒక 2½ ఇంచ్ హైట్ ఉన్న డిస్పోజబుల్ ప్లాస్టిక్ బాక్స్‌ని తీసుకున్నాను. దీనికి అడుగున రంధ్రాలు కూడా పెట్టుకున్నాను. రంధ్రాల పైన ఇలా రాళ్ళు లేదా కొబ్బరి పెంకులను పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 1½ ఇంచ్ హైట్ వరకు కోకో పీట్‌ను వేసుకొని బాక్స్ అంతా సమానంగా ఉండేటట్లు సరిచేసుకోవాలి. ఇప్పుడు 12 గంటల పాటు నానబెట్టుకున్న ఖర్బూజా సీడ్స్‌ని ఈ బాక్స్ అంతా ఈవెన్‌గా ఒక సీడ్ పక్కన ఒకటి ఉండేటట్లు ఇలా చల్లుకోవాలి. నెక్స్ట్ ఈ సీడ్స్ అలాగే కోకోపీట్ 2 పూర్తిగా తడిచేటట్లు వాటర్‌ని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇది మొదటి రోజు. ఇప్పుడు ఈ సీడ్స్ పైన అడుగు సమానంగా ఉండే మరొక బాక్స్‌ను పెట్టుకోవాలి. ఈ సీడ్స్ పైన పెట్టుకున్న బాక్సు 1/2 కేజీ నుండి 1 కేజీ వరకు బరువు ఉండాలి. దీనిపైన ఒక క్లాత్ కప్పుకొని దీనిని 4 రోజులు పక్కన పెట్టుకోవాలి. ఇది మూడవ రోజు. ఓపెన్ చేసి చూద్దాము. అన్ని సీడ్స్‌కి చక్కగా మొలకలు వచ్చాయి. మామూలుగా అయితే మూడవ రోజు ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ సీడ్స్ ఏ స్టేజ్‌లో ఉన్నాయి, ఎంత మొలకలు వచ్చాయో చూపించటానికే ఓపెన్ చేశాను. ఇప్పటి వరకు క్లోజ్ చేసే ఉంది కాబట్టి తడిగానే ఉంది. వాటర్ చల్లుకోవాల్సిన అవసరం కూడా లేదు. మరలా సీడ్స్ పైన బాక్స్ పెట్టి క్లాత్‌తో క్లోజ్ చేసుకొని మరొక 2 రోజుల పాటు డార్క్ ప్లేస్‌లో పెట్టుకోవాలి. ఇది ఐదవ రోజు. ఎలా ఉందో చూద్దామా? చూశారు కదా! పైన పెట్టుకున్న బాక్స్‌ని నెట్టుకొని మొలకలు బయటికి వచ్చాయి. చాలా వరకు సీడ్స్ పైన పొట్టు ఊడిపోయి లీవ్స్ బయటికి వచ్చాయి. ఇప్పటి వరకు ఎండ తగలలేదు కాబట్టి లీవ్స్ లైట్ యెల్లో కలర్‌లో ఉన్నాయి. పైన బరువు తీసినప్పుడు పక్కకి వంగి ఉన్న మొలకలన్నీ కూడా ఓపెన్ చేసిన తరువాత ఒక్క నిమిషంలోనే నెమ్మదిగా పైకి స్ట్రెయిట్‌గా అవ్వటం గమనించొచ్చు. ఇప్పుడు విచ్చుకున్న ఈ లీవ్స్ అన్నీ చక్కగా తడిచేటట్లు ఒకసారి కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. ఈ రోజు నుంచి దీన్ని ఉదయం పూట లేదంటే సాయంత్రం పూట కానీ ఏటవాలుగా వచ్చే వేడి తక్కువగా ఉండే ఎండలో ఒక 1 అవర్ పాటు పెట్టుకోవాలి. సాయంత్రానికి ఇలా ఉన్నాయి. లీవ్స్ అన్నీ గ్రీన్ కలర్‌లోనికి మారుతున్నాయి. బాక్స్ అంచుల వైపు ఉన్న ఆకులు గ్రీన్ కలర్‌లోనికి మారాయి కానీ బాక్స్ మధ్యలోని ఆకులు లైట్ గ్రీన్ కలర్‌లోనే ఉన్నాయి. నెక్స్ట్ డే ఎలా ఉన్నాయో చూద్దామా? ఇదిగోండి, ఇది ఆరవ రోజు ఉదయం. ఉదయానికి 1/2 ఇంచ్ నుంచి 1 ఇంచ్ వరకు హైట్ పెరిగింది. ఇప్పుడు లీవ్స్ అన్నీ బాగా తడిచేటట్లు ఒకసారి వాటర్ స్ప్రింకిల్ చేసుకొని ఇండైరెక్ట్ సన్‌లైట్‌లో పెట్టుకోవాలి. చూసారా, ఈ మైక్రోగ్రీన్స్ పైన సన్‌లైట్ పడగానే ఎంత మెరుస్తున్నాయో? చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి కదా! ఈ మైక్రో గ్రీన్స్‌ని 1 లేదా 2 రోజులు ఎండలో పెట్టకపోయినా పర్వాలేదు కానీ డైరెక్ట్ సన్‌లైట్‌లో అంటే మధ్యాహ్నం పూట వచ్చే వేడి ఎక్కువగా ఉండే ఎండలో అస్సలు పెట్టకూడదు. ఎండలో పెట్టడం కుదరలేదు అంటే ఇంట్లోనే ఎక్కడన్నా బ్రైట్ లైటింగ్ ఉన్న ప్లేస్‌లో పెట్టి వదిలేయండి. నెక్స్ట్ డే ఇండైరెక్ట్ సన్‌లైట్‌లో పెట్టుకోవచ్చు. డైలీ సన్‌లైట్‌లో పెట్టడం కుదరనప్పుడు హార్వెస్ట్ చేసుకోవడానికి కూడా 1 లేదా 2 రోజులు ఎక్కువ టైం పడుతుంది. డైలీ 1 అవర్ సన్‌లైట్‌లో పెట్టుకోగా మిగిలిన టైం అంతా దీన్ని ఇంట్లోనే ఎక్కడన్నా బ్రైట్ లైటింగ్ ఉండే ప్లేస్‌లో పెట్టుకోవాలి. ఆరవ రోజు సాయంత్రానికి ఇలా ఉంది. దీన్ని ఉదయం, సాయంత్రం 2 పూటలా కోకోపీట్ తడిగానే ఉందా లేదా డ్రై అయిందా అని ఒకసారి చెక్ చేసుకొని కోకోపీట్ తడిగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇప్పుడు ఈ మైక్రోగ్రీన్స్ యొక్క న్యూట్రిషనల్ వాల్యూస్ అలాగే వీటిని రెగ్యులర్‌గా మన ఫుడ్‌లో యూజ్ చేసుకోవటం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏమిటో తెలుసుకుందాం. మస్క్ మిలాన్ మైక్రోగ్రీన్స్‌లో విటమిన్ ఏ, సి అండ్ ఈలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మినరల్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇందులో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మైక్రోగ్రీన్స్‌ని మన ఫుడ్‌లో తీసుకోవటం వల్ల డైజెషన్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే తగ్గుతాయి. ఈ మైక్రోగ్రీన్స్ మన గట్ హెల్త్‌కి చాలా మంచిది.
ఈ మైక్రోగ్రీన్స్ మొత్తం 8 రోజులకి హార్వెస్ట్ చేసుకోవడానికి రెడీ అవుతుంది. మొదటి 4 రోజులు ఈ సీడ్స్ పైన కొంచెం బరువు పెట్టుకొని దీన్ని డార్క్ ప్లేస్‌లో పెట్టుకోవాలి. చివరి 4 రోజుల్లోనే ఈ మైక్రోగ్రీన్స్ గ్రోత్ చాలా బావుంటుంది. ఈ మైక్రోగ్రీన్స్ హార్వెస్ట్ చేసుకోవడానికి ఇలా రెడీ అయ్యాక మరొక 2 లేదంటే 3 రోజులు హార్వెస్ట్ చేసుకోకుండా ఇలానే ఉంచుకోవచ్చు. ఈ 2, 3 రోజుల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్ చేసుకొని ఫ్రెష్‌గా యూజ్ చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ రోజులు మాత్రం ఇలానే ఉంచకూడదు. నేనిక ఈ మైక్రో గ్రీన్స్‌ని హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఒక్క స్పూన్ సీడ్స్‌తోనే ఒక పెద్ద కట్టంత ఆకుకూర రెడీ అయింది. ఈ మైక్రో గ్రీన్స్‌ని పెంచుకోవడానికి మనం ఎలాంటి కెమికల్స్‌ని యూజ్ చేయలేదు. అంతేకాదు కంపోస్ట్ కూడా అవసరం లేదు. ఒక 2, 3 పిడికిళ్ళ కోకోపీటు అలాగే కొన్ని సీడ్స్‌తోనే ఇంత ఆకుకూరను హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ ఆకుకూరను అప్పటికప్పుడు యూజ్ చేసుకోకుండా స్టోర్ చేసుకోవాలి అంటే తడనేది లేకుండా ఇలా ఒక 15 నిమిషాల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని బాక్స్‌లో అడుగున పేపర్స్ వేసుకొని పైన లూజ్‌గా ఈ ఆకుకూరను పెట్టుకొని పైన కూడా మరొక పేపర్ పెట్టుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే ఇది చక్కగా వారం రోజుల పాటు ఇలాగే ఫ్రెష్‌గా ఉంటుంది. మైక్రోగ్రీన్స్ టేస్ట్ ఎలా ఉంటుంది? దీనితో ఏ ఏ రెసిపీస్ చేసుకోవచ్చు? అలాగే దీంతో నేను ఎక్కువగా ఏ ఏ రెసిపీస్ చేస్తాను అని నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా చూపిస్తాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే హైప్ ఆప్షన్‌ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థాంక్ యూ.